హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను అశ్వతి బాలకృష్ణన్. సో పోస్ట్ కోవిడ్ చాలా మందిలో ఈ హిప్ పెయిన్ రావడం అనేది గమనించారనమాట డాక్టర్. సో ఇందులో అంటే హిప్ పెయిన్లోనే మెయిన్గా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమిటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అనమాట. ఇంతకీ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే టర్మ్ మీలో కొంతమంది ఫస్ట్ టైం వింటూ ఉంటారనమాట. సో అందుకే ఇవాళ మనం ఏవాస్కులర్ నెక్రోసిస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాం. వీ హ్యావ్ విత్ దిస్ డాక్టర్ ప్రవీణ్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. హలో డాక్టర్, వెల్కమ్ టు ఎన్టీవీ. హలో డాక్టర్, అసలు ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆర్ ఆస్టియోనెక్రోసిస్ అంటే ఏమిటి? సో ఆస్టియోనెక్రోసిస్ ఆర్ ఏవాస్కులర్ నెక్రోసిస్ మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఫెమరల్ హెడ్ అని అంటాం. అంటే హిప్ జాయింట్లో ఇట్స్ ఏ బాల్ అండ్ సాకెట్ జాయింట్. దాంట్లో కప్ సైడ్ ఏమో గిన్నె అని అంటాము, దీన్ని బంతి అని అనుకుంటాం. సో ఈ బంతికి మామూలుగా కింద నుండి పైకి రక్త ప్రసరణ అనేది వస్తుంది, పైనుంచి కొద్దిగానే వస్తుంది, ఒక 10%. సో కింద నుంచి వచ్చే బ్లడ్ సప్లై అనేది మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కామన్గా కారణాలు వచ్చేసి లాస్ ఆఫ్ బ్లడ్ సప్లై అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి మనకు 3 మెయిన్ కారణాలు. ఒకటి, రక్తనాళాల్లో రక్తనాళం ఎట్లా ఉంది, దాంట్లో ఫ్లో ఎట్లా జరుగుతుంది, దాని లోపల కంటెంట్స్ ఎంత థిక్గా ఉన్నాయి. ఈ 3 రీజన్స్కి సిస్టమిక్ డిజీజెస్ కొన్ని ఉంటాయి. అందులో లూపస్ అనే కండిషను, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషను, లేకపోతే ఆ బ్లడ్ ఫ్లో ప్రోటీన్ C ఆర్ S డెఫిషియన్సీ అనేది, ఇవన్నీ కొంచెం రేర్ కాజెస్. బట్ మోస్ట్ కామన్గా స్టీరాయిడ్స్ తీసుకున్నా, కోవిడ్ వచ్చి తగ్గిపోయినా, స్టీరాయిడ్ ఇవ్వకపోయినా కోవిడ్ వచ్చి తగ్గిపోయినందుకు కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. దాంతోపాటు పోస్ట్ ఇంజురీ ఆర్ ట్రామా, కొంతమందికి బాల్ ఇట్లా బయటికి తొలగినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కూడా మనకు రక్త ప్రసరణ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. వీటితో పాటు ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకున్న వాళ్ళకి, అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. దీంతోపాటు కొంతమందికి స్టీరాయిడ్స్ ఫర్ అ లాంగ్ టర్మ్ యూజ్ చేస్తూ ఉంటాం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, ఇట్లాంటి కండిషన్స్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. ఇది వచ్చినప్పుడు మనము దాని ఎర్లీ రికగ్నిషన్ ఈజ్ ద బెస్ట్ వే టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ దానికి. సో ఎర్లీ రికగ్నిషన్ అనేది ఎట్లా చేస్తారు అనే దానికి సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే దానికి గ్రాయిన్ పెయిన్, అంటే ఇట్లా చూపిస్తారు వాళ్ళు వచ్చినప్పుడు, మనకు తొంటి దగ్గర పెయిన్ వస్తుందని చూపిస్తారు. అది కాకుండా కొంతమందికి ఒక 20 to 30% మందికి మోకాలు నొప్పుతో మనకు పెయిన్ అనేది మోకాల్లోనే చెప్తారు. గ్రాయిన్ పెయిన్ అనేది అసలు చెప్పరు. ఎందుకు అని అంటే హిప్ జాయింట్కి నీ జాయింట్కి రెఫర్డ్ పెయిన్ అని అంటాం. హిప్లో పెథాలజీ ఉన్న రెఫర్డ్ పెయిన్ అనేది నీలో వస్తుంది. ఎందుకంటే కామన్ నర్వ్స్ ఇక్కడ అక్కడ నరాలు రెండు ఒకటే సప్లై చేస్తాయి కాబట్టి పేషెంట్కి అసలు హిప్ జాయింట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు తెలియదు, బట్ మోకాల్తోనే నొప్పి అని వస్తారు. దిస్ ఈస్ ద కామన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. ఓకే, ఏవాస్కులర్ నెక్రోసిస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అదే, సో పెయిన్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్, స్టాండ్ అండ్ స్లీప్ ఎట్ నైట్, ఇవి కామన్ ప్రజెంటేషన్స్. ఎందుకు అంటే ఆ బాల్ ఏదైతే షేప్ కొంచెం లూజ్ అవుతున్నప్పుడు ఆర్ లోపల డెడ్ బోన్ అవుతున్నప్పుడు మన బాడీ ఈజ్ ట్రైంగ్ టు రిపేర్ ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ద బ్లడ్ సప్లై ఈజ్ కట్ ఆఫ్, కాల్షియం రిజార్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కాల్షియం రిజార్బ్ అవుతూ ఉంటుంది. ఆ డెడ్ బోన్ కాస్త స్ట్రక్చరల్ కొలాప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ కొలాప్స్ అయినప్పుడు కార్టిలేజ్ కొంచెం లోపలికి వెళ్తుంది. సో ఇదంతా ప్రాసెస్కి జాయింట్ కొంచెం అన్హ్యాపీ అయ్యి బాధపడుతుంటుంది జాయింట్. సో చుట్టూ ఉన్న లైనింగ్ లూబ్రికేషన్ పెంపొందించడానికి కొంచెం ఫ్లూయిడ్ వదులుతుంది. ఆ ఫ్లూయిడ్ వదలడం మన రిపేర్ మెకానిజం, బట్ క్యాప్సూల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయినప్పుడు నొప్పి అనేది ఎక్కువ అవుతుంది వీళ్ళకి, పేషెంట్స్కి. సో మెయిన్గా గ్రాయిన్ పెయిన్ ఆర్ హిప్ పెయిన్ ఆర్ నీ పెయిన్, సమ్టైమ్స్ బటక్ పెయిన్, అంటే వెనక పార్ట్ ఇన్వాల్వ్ అయిందనుకోండి. హిప్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ అని అనుకున్నాం కాబట్టి దాంట్లో ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయిందని, యూజువల్గా యాంటీరో సుపీరియర్ పార్ట్ అంటే ఫ్రంట్ అండ్ అబవ్ పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఈ కండిషన్లో కొంతమందికి వెనకాల కూడా రావచ్చు. ఎప్పుడైతే పోస్టీరియర్ పార్ట్, వెనకాల పార్ట్ బాల్ ఇన్వాల్వ్ అయిందో అది కొంచెం రేర్గానే ఉంటుంది. సో అందుకని మెజారిటీ ఆఫ్ దెమ్ గ్రాయిన్ పెయిన్తోనే వస్తారు. ఏది ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ కానీ ఎనీ హిప్ పెథాలజీ ఫర్ దట్ మ్యాటర్, దే విల్ కమ్ విత్ గ్రాయిన్ పెయిన్ బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ టు టెల్ పేషెంట్ ఈదర్ హ్యాస్ ఎ హెర్నియా ఆర్ ఏ హిప్ రిలేటెడ్ పెథాలజీ అనేది మనం తెలుసుకోవడానికి, రూల్ అవుట్ చేయడానికి ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా, జనరల్ సర్జరీ వాళ్ళకి రెఫర్ చేయడం ఇట్లాంటిది కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. అసలు మెయిన్ కాజ్ దేనివల్ల అంటారు డాక్టర్ ఈ ఏవాస్కులర్? సో ఏవాస్కులర్ నెక్రోసిస్ యాజ్ ఎ సెడ్, దాంట్లో ఫ్లో, రక్తనాళాల్లో ఫ్లో అనేది సడన్గా షట్ ఆఫ్ అవుతుంది. కొంతమందికి చిన్నపిల్లలకు కూడా రావచ్చు. అప్పుడు దాన్ని పర్థేస్ డిసీజ్ అంటాము. అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ హ్యాపెనింగ్ ఇన్ చిల్డ్రన్, నో స్పెసిఫిక్ కాజ్, చిన్న ట్రామా, దెబ్బ తగిలి ఉండొచ్చు, బట్ సడన్గా వాళ్ళ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. కొంతమందికి
ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ వెళ్ళి బ్లాక్ చేయొచ్చు. సో దానివల్ల కూడా రావచ్చు. సో ఓవర్ వెయిట్, ఆల్కహాల్, స్టీరాయిడ్ ఇంటేక్, పోస్ట్ కోవిడ్ ఇవన్నీ కామన్ రీజన్స్ ఫర్ డెవలపింగ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటారు? సో రిస్క్ ఫ్యాక్టర్స్ యాజ్ ఎ సెట్, కొంతమంది ఒబెసిటీ వల్ల కానీ, ఎక్సెసివ్ స్టీరాయిడ్ కానీ, డ్రగ్స్ మెడికేషన్ వల్ల కానీ మనకు ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. కొంతమందికి కంజనైటల్ కండిషన్స్ లైక్ గాచర్స్ డిసీజ్ అంటాము, ఒక పర్టికులర్ ఎంజైమ్ అనేది తగ్గుతుంది, ఆ తగ్గినప్పుడు మనకు ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రావచ్చు. ఇంకా కొంతమందికి డీప్ సీ డైవింగ్ చేసినప్పుడు, అంటే మనము చాలా డెప్త్లోకి వెళ్ళి స్కూబా డైవింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు రిస్క్ ఆఫ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉంటుంది. ఎందుకంటే సడన్ చేంజ్ ఇన్ ప్రెషర్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది చేంజ్ అవ్వచ్చు ఆర్ స్టాప్ అవ్వచ్చు. ఓకే, ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ని డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? సో క్లినికల్ ప్రజెంటేషన్, పేషెంట్ రాగానే మనకు గ్రాయిన్ పెయిన్ అని ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ మనం ట్రై చేస్తాం మందులు అట్లాంటివి వాడడానికి. ఒక 6 వీక్స్ వరకు కూడా తగ్గట్లేదు అని అంటే ఫస్ట్ బేసిక్ ఎక్స్రే చేపిస్తాము. ఎక్స్రేలో పెద్ద చేంజెస్ ఉండవు. ఏది మనం మామూలుగా హిప్ పెయిన్తో వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్రేలో ఏమీ కనబడదు. సో ఎంఆర్ఐకి వెళ్ళాల్సి వస్తుంది. ఎంఆర్ఐ చేసినప్పుడు విచ్ ఈజ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటాము, వేర్ ఇన్ ద వాటర్ కంటెంట్ కానీ ప్రోటాన్స్ ఆర్ హైడ్రోజన్ అయాన్స్ కానీ మనం డిటెక్ట్ చేసుకొని కంప్యూటర్లో గ్రాఫిక్ మోడ్లో మనం దాన్ని రిప్రజెంట్ చేసుకొని చూసుకుంటాం. దాంట్లో ఏం కనపడుతుంది, దానికి రక్త ప్రసరణ ఎట్లా ఉంది ఆ ఫెమోరల్ హెడ్కి, ఆ బంతికి అనేది మనకు క్లియర్గా ఏర్పడుతుంది. అది చూసుకొని దాన్ని బట్టి ఏ స్టేజ్లో ఉంది, ఆ ఏ స్టేజ్లో ఉందనే దాన్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయి డాక్టర్? సో ఇనీషియల్గా యాజ్ ఎ సెడ్ ముందు ఎక్స్రేలో ఏమీ కనబడదు. ఎంఆర్ఐలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని అట్లా వేరియస్ స్టేజెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకు క్లినికల్గా నొప్పి అని వచ్చే స్టేజ్కి స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో కానీ ఉంటారు. స్టేజ్ 0లో ఎవరు రారు మన దగ్గరికి, ఎందుకంటే సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి. అదే ఎంఆర్ఐలో చేంజెస్ కనపడుతున్నాయంటే ఆల్రెడీ స్టేజ్ 1 దాటింది. స్టేజ్ 2లో ఏ అండ్ బి అని ఉంటాయి, 2 ఉంటాయి. స్టేజ్ 2ఏలో ఇంకా హెడ్ అనేది కొలాప్స్ అవ్వదు. స్టేజ్ 2బిలో హెడ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఆ కొలాప్స్ అయినప్పటికీ కొలాప్స్ కాకన్నా ముందుకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరేలాగా ఉంటాయి. మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చింది అని అంటే ఇంకా ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్తుంది. ఇంకా ప్రోగ్రెస్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ బంతి కొలాప్స్ కావడము, దాంతోపాటు అరుగుదల అనేది రావడము ఇట్లాంటిది జరిగే ఛాన్స్ ఉంటుందనే తప్ప ఈచ్ పేషెంట్ ఇట్ వేరీస్. కొంతమంది స్టేజ్ 0 నుంచి స్టేజ్ 1, 2, 3, 4, 6 మంత్స్లోనే వెళ్ళిపోవచ్చు. కొంతమంది 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా పట్టవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇర్రివర్సిబుల్ కాజ్ అవుతే మనం కాజ్ని రివర్స్ చేస్తే అది స్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80% ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ ప్రోగ్రెస్. ఓకే, సో వీటి యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏవాస్కులర్ నెక్రోసిస్. 1, మెడికేషన్, నాన్ వెయిట్ బేరింగ్, అంటే ఇట్లా సైనోవైటిస్ జాయింట్లో నీరు వచ్చినప్పుడు మనం దానిపైన బరువు వేయకుండా కొద్దిగా రెస్ట్ ఇచ్చి, అంటే బెడ్ రెస్ట్ అంటే అస్సలు నడవకుండా కదలకుండా అని కాదు, కొద్దిగా సపోర్ట్స్ పట్టుకొని, వాకర్ పట్టుకొని, క్రచెస్ పట్టుకొని అఫెక్టెడ్ లింబ్ మీద బరువు వేయకుండా మెయింటైన్ చేయడం ఒకటి. దాంతోపాటు మెడికేషన్ టు కంట్రోల్ ద పెయిన్, ఇంకొకటి కాల్షియం అండ్ విటమిన్ డి, దాంతోపాటు బిస్ఫాస్ఫోనేట్స్ అని ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకు అనంటే ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అనే ఒక అర్థమైంది, కానీ దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఎట్లా మనం దాన్ని రివర్స్ చేయగలుగుతామా అనేది ఇంతవరకు మనకు ఛాన్స్ దొరకలేదు. సో స్టేజ్ 2A వరకు మందులు, ఎక్సర్సైజు, బెడ్ రెస్ట్ ఇట్లాంటివి ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. స్టేజ్ 2A వరకు కూడా ఆ హెడ్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్ అనేది మనం ప్రయత్నం చేయొచ్చు. హెడ్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే ఎముకలో డెడ్ బోన్ ఉన్నదాన్ని ఒక రంధ్రం చేసి ఆ డెడ్ బోన్ని కొంచెం తీసేసి దాంట్లోకి బోన్ గ్రాఫ్ట్ అన్న పెట్టొచ్చు, మనదే ఎముక తీసి. లేదు అని అంటే హైలెక్ రెస్ట్ నుంచి బ్లడ్ యాస్పిరేట్ చేసి బోన్ మ్యారోతో పాటు దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లోకి బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వచ్చు. వీటితో పాటు చాలామంది ఈ మధ్య పిఆర్పి అని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని కూడా ట్రై చేస్తున్నారు. బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు తెలియదు. సో బట్ వాట్ హ్యాస్ వర్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఈస్ పోస్ట్ కోవిడ్ ఏవియన్. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది, దాని ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం జనరల్ ఏవియన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటున్నాము. జనరల్ ఏవియన్లో ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో బిఫోర్ స్టేజ్ బి వీ కెన్ ట్రై టు ప్రిజర్వ్ ద హెడ్. అంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ బై హెడ్ ప్రిజర్వేషన్ అంటే అది కొలాప్స్ అయ్యే కన్నా ముందు దాన్ని ఏమన్నా ఛాన్స్ ఉందా దాన్ని కాపాడడానికి, నొప్పి తగ్గించడానికి అని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో డ్రిల్ చేసి
బోన్ గ్రాఫ్ట్ పెట్టొచ్చు, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేషన్ పెట్టొచ్చు. బట్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అది కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫిబులార్ స్ట్రట్ గ్రాఫ్ట్ అని పెడతాం. సో ఇవన్నీ డిస్క్రైబ్డ్ ఆప్షన్స్. లేదు స్టేజ్ 2B వచ్చింది అని అంటే అప్పుడు ఈ హెడ్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్స్ అనేది చేయలేకపోవచ్చు. సో దానివల్ల ఏం చేస్తాం మనం అప్పుడు హెడ్ ప్రిజర్వేషన్ చేయలేనప్పుడు మనము వీ విల్ ప్రొసీడ్ ఫర్ వాట్ వీ కాల్ ఎస్ ఏ టోటల్ హిప్ రిప్లేస్మెంట్. అది స్టేజ్ 2B రాగానే చేయాలంటే అవసరం లేదు. పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి, తగ్గట్లేదు, ఎన్ని మందులు ప్రయత్నం చేసినా. కొంతమంది అట్లాంటి స్టేజ్ 2Bకి వచ్చినాక కూడా మాకు హిప్ రిప్లేస్మెంట్ వద్దు, ఇది ప్రయత్నం చేస్తామంటే చేస్తాము. ఎప్పుడు పేషెంట్ యాజ్ లాంగ్ ఈజ్ అండర్స్టాండ్స్ మనకు ఒక 6 monthsలో కానీ 1 yearలో కానీ మళ్ళీ హిప్ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది అని. హిప్ రిప్లేస్మెంట్లో ఏం చేస్తాము, ఏదైతే డెడ్ బోన్ ఉందో దాన్ని తీసేసి కొత్త ఆర్టిఫిషియల్ బాల్ వేస్తాము. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఒక 20-25 years, ఆల్మోస్ట్ 30 years వరకు ఒక సెరామిక్ ఆన్ సెరామిక్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే మన్నే ఛాన్స్ ఉంది అని ఎస్టాబ్లిష్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో స్టీరాయిడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొంతమందికి ఏవియన్ వస్తుంది. బట్ స్టీరాయిడ్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఏది పోస్ట్ కోవిడ్ ఏవియన్ అనేది. దీంట్లో కొంచెం ర్యాపిడ్లీ ప్రోగ్రెసింగ్ టైప్ ఆఫ్ ఏవియన్ అని ఒక సెపరేట్ ఎంటిటీ ఉంది. అంటే కొంతమందికి మనము ఏమి చేసినా చేయకపోయినా ఫాస్ట్గా హెడ్ కొలాప్స్ అయ్యే స్టేజ్ ఒక 3 months to 6 monthsలోనే స్టేజ్ 0 నుంచి స్టేజ్ 4కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో అట్లా జరిగేటట్టుంటే మనం ఆపరేషన్ చేసినా ప్రోగ్రెస్ అవుతుంది, అది చేయకపోయినా ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి దాన్ని కొంచెం కాషియస్గా డీల్ చేస్తే అది బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా పోస్ట్ కోవిడ్ ఏవియన్లో నార్మల్ ఏది స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ కానీ మిగతా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ కానీ ఇట్లాంటివి ఉంటే, ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే ఆల్కహాల్ తాగమని చెప్పాలి ఫస్ట్. అది చేయకుండా మనం వెళ్ళి ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా అది తగ్గదు. సో అట్లాగే దీంట్లో కొంచెం స్లోగా వెళ్తున్నాము. అంటే వీఆర్ నాట్ జంపింగ్ ఇన్ అండ్ డూయింగ్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఏవియన్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళు ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతున్నారు కాబట్టి మనం ఏం సర్జికల్ ప్రొసీజర్ చేసినా అంత బెనిఫిట్ లేదు. కాబట్టి నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంటే వీలైనంత వరకు ట్రై చేస్తున్నాము. బట్ కొంతమందికి అడ్వాన్స్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా టోటల్ హిప్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. ఇవి వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. మందులు కొంతమంది లోకల్ ఏరియాలో వెళ్ళి ఇంజెక్షన్స్, అలెండ్రోనేట్ ఇంజెక్షన్స్ అనేది కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఇనీషియల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఎంతవరకు పనిచేస్తుందని మనకు తెలియదు. బట్ ఇంతవరకు మనకు దీనికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటూ ఎర్లీ స్టేజెస్లో ఇట్లా ఒకసారి చేస్తే మళ్ళీ రివర్స్ అయిపోయి నార్మల్ అయిపోతుంది అనేది అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా రాలేదు. అది వస్తుందా లేదా అనేది ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో కొంతమందిలో అవేర్నెస్ లేకపోవడం వలన లేకపోతే భయం వలన ఏం చేశారంటే ఈ వాస్కులర్ నెక్రోసిస్ ఉన్న అన్ట్రీటెడ్గా వదిలేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్? సో మనం దాన్ని ముట్టుకోకుండా దాన్ని ఇగ్నోర్ చేసి లేకపోతే నాకు ఇప్పుడు సర్జరీ వద్దు అని భయపడి దాన్ని వదిలేస్తే ఏమయ్యే ఛాన్స్ ఉందంటే ఆ చిన్న ఛాన్స్ ఏదైతే ఉందో హెడ్ ప్రిజర్వేషన్ ప్రొసీజర్ అనేది అది మిస్ అవుతే ఫైనల్గా అల్టిమేట్లీ మనం టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనే దానికే వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఎందుకు అనంటే ఒకసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని మనం రివర్స్ చేయలేము ఆర్ స్లో డౌన్ చేయలేము, ఆ ర్యాపిడ్ ప్రోగ్రెస్ని ఆపలేము. సో అట్లాంటప్పుడు మనం టోటల్ హిప్ రిప్లేస్మెంట్కే వెళ్ళాల్సి వస్తుంది. హిప్ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్. ద థింగ్స్ వాట్ పీపుల్ కెన్ డూ ఆఫ్టర్ హిప్ రిప్లేస్మెంట్ అండ్ వాట్ దే కెనాట్ డూ అనే దాన్ని బట్టి మన హెడ్, న్యాచురల్ హెడ్ ఈజ్ ద బెస్ట్ హెడ్ ఇన్ ఎనీ, న్యాచురల్ నీ ఈజ్ ద బెస్ట్ నీ. లైక్ దట్ వీ కెన్ రిప్లేస్ ఇట్, బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ. లైక్ కొంతమంది మనం సర్జరీ తర్వాత అసలు సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ ఇంతవరకు తప్పకుండా చేసుకోవచ్చు. రన్నింగ్, జంపింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ద ఇంపాక్ట్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ ద సెరామిక్ ఆన్ సెరామిక్ కానీ, సెరామిక్ ఆన్ ప్లాస్టిక్ కానీ, బేరింగ్ ఆర్ మెటల్ ఆన్ ప్లాస్టిక్ కానీ చాలా వరకు ఇంపాక్ట్ వల్ల వేర్ అనే ప్యాటర్న్ పెరుగుతుంది, తొందరగా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ వాకింగ్ ఈజ్ ఓకే. కింద ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం వద్దని చెప్తాము, రికమెండ్ చేయము. అట్లాగే కింద బాస్పీట్లు వేసుకొని కూర్చోవడము లేకపోతే ఇట్లా సైకిల్ ముక్కలం వేసుకొని కూర్చోవడం అనేది చేయొద్దని చెప్తాము. ఇవి రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎందుకు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూమెంట్స్, ఇప్పుడు షూ వేసుకోవడానికి ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వేసుకోవడము, కాంబినేషన్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఫ్లెక్షన్ అండ్ ఇంటర్ రొటేషన్ ఇట్లా తిప్పడము లేకపోతే ఇట్లా కాలు ఇట్లా క్రాస్ చేసి కూర్చోవడము, ఇవి చేయొద్దు అని చాలామందికి చెప్తా ఉంటాం. ఎందుకు అనంటే ఆ కాంబినేషన్ ఆఫ్ మూమెంట్స్లో ఫస్ట్ 6 weeksలో అయితే ఆ డిస్లొకేషన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మన రిప్లేస్ చేసే బాల్ హెడ్ సైజ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ విమెన్కి కొంచెం స్మాలర్ హెడ్ ఉంటుంది, అరౌండ్ 40 to 45, 50 వరకు ఉంటుంది. మెన్లో అరౌండ్ 46, 48 నుంచి 54, 60 వరకు కూడా ఉంటుంది. ఆ హెడ్ సైజ్ని మనం రిప్లేస్ చేసి ద హైయెస్ట్ వాట్ వీ కెన్ యూస్ ఇన్ ద కరెంట్ ఇంప్లాంట్స్ ఆర్ ప్రాస్థెసిస్ అవైలబుల్ అంటే 36 mm. So literally if somebody has a 50 mm head, you are replacing that with a 32 అంటే ది ఆర్క్ ఆఫ్ మూమెంట్ అనేది అంత ఉండదు.
మన ఎక్స్ట్రీమ్ మూమెంట్స్లో బాల్ తొలగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కొద్దిగా రెస్ట్రిక్టెడ్ మొబిలిటీ ఉంటుంది కానీ బట్ ఓవరాల్ ఫంక్షనలీ దే విల్ బి గుడ్, దే విల్ బి ఏబుల్ టు స్లీప్ బెటర్. వాళ్ళకు మ్యారీడ్ లైఫ్కి కూడా ఏం ప్రాబ్లం లేకుండా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నార్మల్ యాక్టివిటీస్ వాట్ ఎనీబడి వుడ్ లైక్ టు డూ. సో ఎన్ని టైప్స్ ఆఫ్ హిప్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి డాక్టర్? మెయిన్లీ డివైడ్ ఇంటూ అన్సిమెంటెడ్ అండ్ సిమెంటెడ్. అన్సిమెంటెడ్ అని అంటే మనము బోన్లో ఫిక్సేషన్ కోసం ఆ పెట్టే పరికరాల నుంచే ఫిక్సేషన్ అనేది వస్తుంది. బోన్ ఆన్ గ్రోత్ అనేది ఇప్పుడు కప్ సైడ్ తీసుకుంటే దాని చుట్టూతా కొత్త ఎముక ఫామ్ అయ్యి దానికి ఫిక్సేషన్ అనేది వస్తుంది. అడిషనల్గా మనం స్క్రూ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. అట్లానే స్టెమ్ సైడ్ మనం బోన్లో ఆ ప్రాస్థెసిస్ పెట్టంగానే ఒక 6 వీక్స్లో మనం లోడ్ చేస్తున్న కొద్దీ చుట్టూతా బోన్ ఆన్ గ్రోత్, దానికి పోరస్ కోటింగ్ అని ఉంటుంది, లేదంటే హైడ్రాక్సీ ఎపటైట్ కోటింగ్ అని ఉంటుంది. ఈ 2 కోటింగ్స్లో ఏదైనా స్టెమ్ వాడతాము. ఆ స్టెమ్ వల్ల ఆ ఫిక్సేషన్ అనేది వచ్చినప్పుడు ఇనీషియల్ స్టెబిలిటీ రాగానే పేషెంట్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆఫ్టర్ ఆపరేషన్ వాకర్ పట్టుకొని బరువేసి నడవచ్చు. ఇది అన్సిమెంటెడ్. సిమెంటెడ్లో ఏంటి డిఫరెన్స్ అని అంటే బోన్ క్వాలిటీ అంత స్ట్రాంగ్గా లేనప్పుడు, పేషెంట్ కొంచెం ఎల్డర్లీ ఉన్నప్పుడు, లేదంటే కొంతమందికి ఈవెన్ యంగర్ పేషెంట్ కూడా ఒక్కొక్కసారి సిమెంటెడ్ అనేది వాడతాం. బోన్ సిమెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ గ్రౌట్. అది ఏం చేస్తుంది, బోన్లో ఇంప్లాంట్ని కూర్చోబెట్టినప్పుడు దానికి సపోర్ట్ ఇస్తుంది, కదలకుండా ఫిక్సేషన్ లాగా ఇస్తుంది. బోన్ క్వాలిటీ సరిగా లేనప్పుడు మనకు ఫిక్సేషన్ చాలా నారో కెనాల్ ఉంది, లేకపోతే చాలా పెద్ద స్టెమ్ వెళ్ళట్లేదు లోపలికి అన్నప్పుడు, లేదంటే ఎక్స్ట్రీమ్లీ వైడ్ ఉంది దాంట్లో అన్సిమెంటెడ్ స్టెమ్కి ఫిక్సేషన్ రావట్లేదు అన్నప్పుడు సిమెంటెడ్ అనేది వాడతాం. ఇవి 2 కప్ సైడ్ సిమెంటెడ్ వాడచ్చు, దీని సైడ్ వాడచ్చు. బట్ బాగా ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని అంటే కప్ సైడ్ మెజారిటీ ఆఫ్ ద టైం అన్సిమెంటెడ్ అనేది వాడితే బెటర్ అని తేలింది రీసెర్చ్లో. అట్లాగే స్టెమ్ సైడ్ అన్సిమెంటెడ్ వాడచ్చు, బట్ సిమెంటెడ్ వాడడంలో తప్పు ఏమీ లేదు. సో 2 కూడా యాక్సెప్టబుల్ ఆప్షన్సే. మళ్ళీ బేరింగ్స్ పరంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే కామన్గా యూజ్ చేసే బేరింగ్స్లో ఒకటి వచ్చేసి సెరామిక్ ఆన్ సెరామిక్ అంటాము. అంటే కప్ సైడ్ సెరామిక్ లైనర్ వాడతాము. కప్ ఈజ్ మేడ్ ఆఫ్ టైటానియం విత్ పోరస్ కోటింగ్. దాంట్లో షెల్ పెడతాం ఒకటి. ఆ షెల్ అనేది సెరామిక్ ఉండొచ్చు, లేదంటే ప్లాస్టిక్ ఉండొచ్చు. ప్లాస్టిక్ పైన ఉన్నప్పుడు కింద మెటల్ హెడ్ కానీ లేదంటే సెరామిక్ హెడ్ కానీ వాడొచ్చు. సో ఇవి వేరియస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో జనరల్గా మనం చెప్పేది ఏంటంటే కొంచెం ఎల్డర్లీ 65+ 70 ఉన్న వాళ్ళకి మెటల్ ఆన్ పాలీ ఈజీగా 20 to 25 years వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. అదే కొంచెం ఏజ్ తగ్గుతుంది అనుకోండి, అరౌండ్ 50 to 55 ఆర్ 60-65 ఉన్నప్పుడు ఏజ్ పరంగా మాట్లాడుకుంటే సెరామిక్ ఆన్ పాలీ వాడచ్చు. ఎందుకంటే అది ఒక 25 years to 30 years ఏం ప్రాబ్లం లేకుండా వస్తుంది. సెరామిక్ ఆన్ సెరామిక్ అవుతే హార్డ్ ఆన్ హార్డ్ బేరింగ్ అంటాం. అది కొంచెం యంగర్ అండ్ యాక్టివ్ పేషెంట్కి వాడితే పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని. బట్ ఒకటే రిస్క్ విత్ సెరామిక్ ఏంటి అని అంటే ఒక 0.3% ఆర్ 0.03% అనేది రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఆఫ్ ద సెరామిక్. బికాస్ ఇట్ ఈస్ ఆల్దో వెరీ నైస్లీ పాలిష్డ్, దెర్ ఈస్ ఎ బ్రిటిల్నెస్ ఇన్ ఇట్. మనం జంప్ చేసినప్పుడు కింద పడ్డప్పుడు విరిగే ఛాన్స్ సెరామిక్ ఆన్ సెరామిక్ బేరింగ్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెరామిక్ ఆన్ పాలీలో ఉంటుంది. మెటల్ హెడ్కి ఫ్రాక్చర్ అయ్యేది చాలా రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. సో ఏ బేరింగ్ ఎక్కువ లాస్ట్ లాంగ్ అవుతుంది డాక్టర్? అదే సెరామిక్ ఆన్ సెరామిక్ is supposed to be according to the research, and in my experience also we haven't had any major issues with the ceramic on ceramic after we moved back, and in England also when we were doing for more than 10 years, and after coming here for another 10 years we have been using them. So far didn't have any problems with the ceramic head. So they last, we don't know still how they fail. Other than initial fracture risk, we still don't know how ceramics fail. Now we just have to wait and see how they are going to fail. Whereas metal on poly or ceramic on poly, we know over a period of time the weaker soft polyethylene that can slowly start wearing off over a period of time. A wear pattern anedi untundi. Again the wear is dependent on the number of cycles what the patient is doing, means walking and loading the joint, the body weight and the material which is used. So if it is ceramic on ceramic, we still don't know how they fail. If it is ceramic on poly or metal on poly, we know over a period of time this head will erode onto that. Based on the size of the head also it matters, because the smaller the head there is less friction. So low friction arthroplasty antam. 22 is the smallest, next is 28, next is 32, next is 36. These 4 are the heads which we routinely use depending on the size of the patient and availability and what is suitable for the patient. Alright. Doctor, the core decompression ante enti? So exactly, for AVN or osteonecrosis, if it is in the pre-collapse stage, which is stage 2A వరకు మనం ఏం చేస్తాము, రంధ్రం ఏదైతే చేస్తున్నామో ఎముకలో ఆ డెడ్ బోన్ని డ్రిల్ చేస్తున్నామో దాన్నే కోర్ డీకంప్రెషన్ అంటాం. అది చేయడం వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది ఒకటి. రెండోది పెయిన్ తగ్గుతుంది.
చాలా పేషెంట్స్కి ఒక 6 months కానీ 1 year కానీ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. దానికోసం ఆ టెంపరరీ రిలీఫ్ ఆఫ్ దోస్ సిమ్టమ్స్ కోసమే కోర్ డీకంప్రెషన్ అనేది స్టిల్ వీఆర్ రికమెండింగ్. అగైన్ ఇన్ కోవిడ్ పేషెంట్స్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, but situation demands it, we may have to do it or we may be forced to do it only because the patient is in so much pain. Okay. So by decompressing the dead bone, we are trying to help it revascularize if there is a possibility. Majority of the times it may not, but it will delay the collapse and arthritis. Sometimes it may be 2 years, 5 years, 10 years also, sometimes we may get a good result. Okay. So our patient ఎవరికైతే ultimately what we are all trying to do is preserve the head for as long as possible before we replace it. డాక్టర్, ఈ కోర్ డీకంప్రెషన్ విత్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేషన్ ఇన్సర్షన్ అంటే ఏంటి? ఉట్టి రంధ్రం చేయకుండా మన బోన్నే ఐలెక్ రెస్ట్ నుంచి ఒక సిరింజ్ పెట్టి నీడిల్ పెట్టి దాన్ని తీసి బ్లడ్ విత్ మ్యారో, బోన్ మ్యారో మిక్స్డ్ అండ్ దెన్ వీ సెంట్రిఫ్యూజ్ ఇట్ ఇన్ ఎ సెంట్రిఫ్యూజ్ మెషిన్. దాంట్లోంచి వచ్చిన కాన్సన్ట్రేట్ని మనం ఎక్కడైతే డీకంప్రెస్ చేసామో ఆ రంధ్రంలోకి ఇంజెక్ట్ చేసి అది అక్కడే ఉండి కొత్త సెల్స్ ఫామ్ అయ్యి న్యూ బోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో అవి చేస్తున్నాము. ఇట్ మే నాట్ వర్క్ ఇన్ ఎవ్రీబడి, బట్ దట్ ఈస్ వన్ ఆప్షన్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్. దేర్ ఆర్ అదర్ మెథడ్స్ లైక్ వేర్ ఇన్ యూ టేక్ ది సెల్స్ అండ్ సెండ్ ఇట్ టు ల్యాబ్, వెయిట్ ఫర్ 6 weeks, again go in and inject into the dead area. So that is osteocytes and osteoblasts culture చేసి ల్యాబ్లో అది తీసి. సో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, బట్ ద మూమెంట్ ద స్ట్రక్చరల్ సపోర్ట్ ఈస్ గాన్, అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ సేవ్ ద femoral head. Although we try various options, we still may have to go for the ultimate option of a total hip replacement in these patients. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మాకున్న డౌట్స్ అన్ని వాస్కులర్ నెక్రోసిస్ అండ్ ఓస్టియోనెక్రోసిస్ గురించి అంతా కూడా మంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదా, దట్స్ ఆల్ అబౌట్ వాస్కులర్ నెక్రోసిస్ అండ్ ఓస్టియోనెక్రోసిస్ అనమాట. సో దీని యొక్క ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, హిప్ రీప్లేస్మెంట్స్, బియరింగ్స్ ఏముంటాయి అండ్ ఆల్, ఒకవేళ అన్ట్రీటెడ్గా వదిలేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ విన్నారు కదా. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి అందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ అశ్వతి బాలకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.